హాయ్ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇకైతే ఫ్యామిలీ మొత్తం కలిసి కోదండ రామాలయంకి వెళ్తున్నాం అనమాట. కడపలో ఉండే వాళ్ళకి బాగా తెలుసు, శ్రీరామనవమి వచ్చిందంటే చాలు కడపలో ఉండే వాళ్ళంతా అక్కడికే వెళ్తారు రాముడి దర్శనం చేసుకోవడానికి. అందుకోసమే మేము కూడా దర్శనం చేసుకోవడానికి ఇంత బాగా రెడీ అయ్యామన్నమాట. ఇకైతే చూస్తున్నారు కదా, నేనైతే శారీ కట్టుకున్నాను. ఇకైతే మేము మా మామయ్య వాళ్ళంతా కలిసి ఒంటిమిట్టకైతే వచ్చేసాము. ఇదే అన్నమాట ఆలయము. ఇకైతే ఆలయం లోపల చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారు, చాలా మంది వచ్చారు దేవుడు దర్శనం చేసుకోవడం. అంతేకాకుండా ఇక్కడ గుడికి ఆపోజిట్ లో ఒక ట్రస్ట్ వాళ్ళు జ్యోతిలింగాలు షో లాగా పెట్టారనమాట, యాజ్ ఏ ఎగ్జిబిషన్ లాగా. చాలా బాగుంది. ఇకైతే దర్శనం చాలా బాగా జరిగింది. మాకైతే విఐపి దర్శనం జరిగింది అనమాట. జస్ట్ ఒక 30 minutes లో అయిపోయింది దర్శనం. వచ్చే రూట్ లోనే చాలా షాప్స్ ఉండే. అక్కడ మేము బ్యాంగిల్స్ చూసామన్నమాట. కొంతసేపు చూసుకొని వచ్చేదారిలో చిలక జ్యోతిషం చెప్తారు కదా, వాళ్ళు ఉన్నారు అక్కడ. మేము కొంతసేపు చిలకతో ఆడుకొని అలా ఇంకొచ్చేసాము. కడపలో అయితే ఎండలు భారీగా ఉన్నాయి. మేమైతే చీరలు కట్టుకున్నాం కదా, వేడికి మేము భరించలేకపోయాము. అందుకోసం మేము పైన కొంగులు అయితే వేసుకున్నాం అనమాట. ఇకైతే దట్స్ ఇట్ అనమాట ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.